వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. సీఎం మమతా బెనర్జీకి బెదిరింపులు, విద్యార్థి అరెస్ట్. కోట్లలో నేతల స్నాక్స్ ఖర్చులు, టీడీపీ వైసీపీ పోటాపోటీ పోస్టులు. దువ్వాడ ఫ్యామిలీ వివాదం, హైకోర్టు కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ వ్యాప్తంగా మళ్లీ వర్షం, రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని సూచన. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలపై పలువురు విరుచుకుపడుతున్నారు. పోలీసుల విచారణ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ విద్యార్థి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెట్టాడు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని కాల్చి చంపినట్లే మమతా బెనర్జీపైన కూడా కాల్పులు జరపాలంటూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రాసుకొచ్చాడు. ఈ పోస్టును చూసిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్నాడని సమాచారం. ఏపీలో నేతల స్నాక్స్ ఖర్చులపై వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ వైసీపీ అనుబంధ సోషల్ మీడియా విభాగాలు పోటీగా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నాయి. 2019-2024 వరకు వైసీపీ నేతల ఎగ్ పఫ్ ఖర్చు 3.62 కోట్లుగా టీడీపీ పేర్కొంది. దీనికి కౌంటర్గా 2014-2019 వరకు టీడీపీ హయాంలో స్నాక్స్ ఖర్చు 8.50 కోట్లని వైసీపీ పేర్కొంది. ఈ స్నాక్స్ వ్యవహారం చూసి నెటిజన్లు ముక్కును వేలు వేసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య వాణి, కుమార్తె హైందవి ఇబ్బందులు పెడుతున్నారని శ్రీనివాస్ వేసిన పిటిషన్ను న్యాయస్థానం నేడు విచారించింది. వాణి, హైందవిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పోలీసులను ప్రశ్నించింది. 41A నోటీసులు ఇచ్చామని వారు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశిస్తూ విచారణను 4 వారాలు వాయిదా వేసింది హైకోర్టు. హైదరాబాద్ వ్యాప్తంగా మళ్లీ వర్షం మొదలైంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, కుక్కట్పల్లి, యూసఫ్గూడ, అమీర్పేట్, పంజాగుట్ట, కాచిగూడ, రాజేంద్రనగర్, గాజుల రామారం, అత్తాపూర్, బాచుపల్లి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీనితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. చూశారుగా, ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.